శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభం వ్యాసశంకరాచార్యమధ్యమం అస్మత్ ఆచార్యపర్యంతం వందే గురుపరంపర. గీతాసుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్రవిస్తరైః యా సర్వం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిసృత. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. అర్జునుడు తన రథాన్ని ఉభయ సేనల నడుమ సమస్త రాజులు ఎదుట నిలపమన్నాడు. అయితే శ్రీకృష్ణుడు భీష్మద్రోణాదుల సమక్షంలో ఎందుకు రథాన్ని నిలిపాడు, అలాగే రథాన్ని నిలిపిన తర్వాత ఏమన్నాడు, ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భీష్మద్రోణాదులు ఎదురుగానే రథాన్ని ఎందుకు నిలిపాడంటే శ్రీకృష్ణుడు, ఇద్దరు కురుక్షేత్ర సంగ్రామంలో చాలా ప్రముఖులు. ఎవరికి, ఇటు పాండవులకి అటు కౌరవులకి కూడా ప్రముఖులే. ఎందుకంటే యుద్ధంలో రోజుకి 10,000 మంది సైన్యాన్ని సంహరించగలిగినటువంటి మహాధీరుడు భీష్ముల వారు. అలాగే సర్వ అస్త్ర విద్యలు తెలిసినటువంటి మహావీరుడు ద్రోణుల వారు. భీష్ముల వారు కురు పాండవులందరికీ కూడా తాత, ద్రోణుల వారేమో గురువు గారు. ఈ ఇద్దరూ కనుక యుద్ధంలో బతికుంటే కౌరవ సేనను జయించడం అనేటువంటిది 7 అక్షోహిణులు కలిగినటువంటి పాండవ సేనకు సాధ్యం కాదు. అలాగే వీరిద్దరూ బతికొనడం వలన పాండవ సేనను జయించడం అనేటువంటిది 11 అక్షోహిణులు కలిగినటువంటి కౌరవ సేనకు సులభ సాధ్యం. వీళ్ళిద్దరూ ఎలాగైనా బతికొండాలనేటువంటిది కౌరవుల యొక్క అభిమతం. యుద్ధంలో ఎలాగైనా సరే వీరిద్దరిని సంహరించాలి, వీళ్ళిద్దరూ బతికొండకూడదు అనేటువంటిది పాండవుల యొక్క అభిమతం. ధర్మం నిలబడాలి అంటే, కౌరవుల్ని జయించాలంటే పాండవుల యుద్ధంలో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని సంహరించి తీరాలి. అందుకోసమని రథాన్ని తీసుకువెళ్ళి భీష్మద్రోణ ప్రముఖులైనటువంటి భీష్ముల వారు ద్రోణుల వారు ఎదుట ఉంచాడు శ్రీకృష్ణుడు. ఇదొక కారణం. అసలు ప్రధాన కారణం ఏమిటంటే, భీష్మద్రోణాదులు ఇరువురు ఎదురకుండా రథాన్ని ఉంచడం అనేటువంటి చర్య ఏదైతే ఉందో ఇదే అర్జునుడిని సంకట స్థితిలో పడేలా చేసింది. భగవద్గీత ఆవిర్భావానికి ఇదే మూల కారణం. ఎందుకంటే ఎక్కడైతే అర్జునుడి యొక్క రథాన్ని ఉంచితే తను యుద్ధం చెయ్యనంటాడో అక్కడే భీష్మద్రోణ ప్రముఖులు ఎదురుకుండా తీసుకువెళ్ళి రథాన్ని ఉంచాడు శ్రీకృష్ణుడు. పోనీ ఉంచినవాడు ఉంచినట్టు ఊరుకున్నాడా? లేదు. ఇదిగో ఇలా అన్నాడు. ఏమన్నాడు? శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడంటే, పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. పార్థ, ఓ అర్జున, సమవేతాన్ యుద్ధమునకు చేరి ఉన్న ఏతాన్ ఈ కురూన్ కౌరవులను పశ్య చూడుము. పార్థ, యుద్ధానికి చేరి ఉన్నటువంటి కౌరవులందరినీ చూడు అని అర్జునుడితోటి శ్రీకృష్ణుడు అన్నాడు. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులందరితో యుద్ధం చేయడానికే కదా అర్జునుడు అడుగు పెట్టాడు. కౌరవ పక్షంలో ఎవరెవరు ఉంటారనేటువంటిది అర్జునుడికి తెలుసు కదా. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితోటి పశ్య అని ఎందుకు అన్నాడు? పశ్య అంటే సంస్కృతంలో చూడు అని అర్థం. ఈ మాట ఎందుకు అన్నాడు? ఇదిగో ఈ పశ్య అనే మాటే అర్జునుడిలో దాగి ఉన్నటువంటి మమకారమైనటువంటి మాయాపొరలను బయటికి తీసుకొచ్చేలా చేసింది. అందుకే ఈ మాట అర్జునుడిపై ఏ విధంగా ప్రభావం చూపించిందంటే, పార్థ, ఓ అర్జున, చూడు నాయన, నువ్వు యుద్ధం చేయబోయే వారిలో ఎవరున్నారో తెలుసా? భీష్ముల వారు నాయన, మీ తాతగారా కురువంశ సంరక్షణ కోసం భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి తన యవనాన్నంతటినీ ధారపోసి సంసారం లేకుండా అస్కిత బ్రహ్మచారిగా నిలిచిపోయాడే ఆయనేరా పశ్య చూడు. మీ కురు పాండవులందరికీ చిన్నతనంలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్పేటువంటి వాడే. మీ జీవితాన్ని చక్కదిద్ది విద్యాబుద్ధులు చెప్పించి మిమ్మల్ని ఇంతటి వాళ్ళని చేశాడే ఆయనేరా చూడు పశ్య. పోనీ అటు చూడు, అక్కడ ఎవరున్నారో తెలుసా? అర్జునుడిని మించినటువంటి శిష్యుడిని ఉండకూడదని, తనకి ఎంతమంది శిష్యులు ఉన్నా కూడా కొడుకైనటువంటి అశ్వత్థామను కూడా కాదని ఒక రకమైనటువంటి మాయతోటి గురుదక్షిణగా ఏకలవ్యుడి యొక్క బొటనవేలు తీసుకుని తన శక్తి సామర్థ్యాలన్నింటినీ ధారపోసి నిన్నింతటి వాడిని చేశాడే
ఆయనేరా నీ గురువు గారు ద్రోణాచార్యులు వారు. పశ్య చూడు, ఆయన పాదాలు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాల్సింది, నిరంతరం గురువుని పూజించవలసింది పోయి ఆయన్ని చంపడానికి ఆరా నువ్వు కురుక్షేత్రం అడుగు పెట్టావు. పశ్య చూడు, ఇలాంటి వాళ్ళని కనుక ఆదర్శంగా తీసుకుంటే ఇంక లోకంలో ఎక్కడైనా గురువులు అనేటువంటి వారు బతికుంటారా? ఇదేనా నువ్వు గురువుకి ఇచ్చేటువంటి గురుదక్షిణ? గతంలో నువ్వు ఇచ్చిన గురుదక్షిణ కారణంగానే నేను ఇంతటి వాడిని చేశాడు. కానీ ఇప్పుడు నువ్వు ఇవ్వబోయేటువంటి గురుదక్షిణ చరిత్రలో మర్చిపోలేంది. మంచి పని చేస్తున్నావు చూడు. పశ్య ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే అసలు లోకంలో గురువులు అనేటువంటి వారు బతికుంటారా? గురువు వంశం నిలబడటం కోసం దేవర విధి న్యాయాన్ని అవలంబించమని చెప్పి సలహా ఇచ్చి నీ తండ్రి అయినటువంటి పాండురాజు, అలాగే పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు జన్మించడానికి ప్రధాన కారణమైనటువంటి ఆ త్యాగమూర్తి అయిన భీష్ముల వారిని చంపడానిక నువ్వు కురుక్షేత్రంలో అడుగుపెట్టావు. పశ్య చూడు అంటూ శ్రీకృష్ణుడు అన్న ఒక పశ్య మాటలో ఇన్ని అర్థాలు గోచరించే అర్జునుడికి. ఇదంతా కృష్ణుడు అనలేదు కదా, అనలేదు. కానీ భవిష్యత్తులో పూజించదగినటువంటి వారు ఈ భీష్మ ద్రోణాదులు ఇరువురు కూడా అటువంటి వారితో నన్ను యుద్ధం ఎలా చేయమంటావయ్యా అని అర్జునుడే ద్వితీయ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగంలో 4వ శ్లోకంలో శ్రీకృష్ణుడితో అంటాడు. అందుకోసమనే ఎక్కడైతే అర్జునుడి యొక్క రథాన్ని ఉంచితే నేను యుద్ధం చెయ్యను అంటాడో అక్కడే అర్జునుడి యొక్క రథాన్ని ఉంచాడు శ్రీకృష్ణుడు. ఎక్కడుంచాడు? భీష్మ ద్రోణ ప్రముఖత, భీష్మ ద్రోణాదుల సమక్షంలో. ఈ పశ్య అన్నటువంటి ఒక్క మాట ఏం చేసిందంటే ఎదురుగా కనబడుతున్నటువంటి కౌరవ వీరులు, అలాగే అభిముఖంగా ఉన్నటువంటి భీష్మ ద్రోణాదులు, వీరందరినీ తిలకించిన తర్వాత అర్జునుడి మనస్సుకి బాగా పట్టేసింది. పట్టినటువంటి విషయం అర్జునుడిని కుదిపేస్తోంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోనివ్వకుండా చేస్తోంది. ఒళ్ళంతా అలజడి పుడుతోంది. అది కాస్త విషాదానికి చోటు చేసుకుని మమకారమైన అగ్నితోటి మనసంతా దహించేసి చివరకు అర్జునుడిని తన కర్తవ్యాన్ని విస్మరించేలా చేసింది. ఇదిగో రాబోయేటువంటి శ్లోకంలోనే అర్జునుడు వీళ్ళందరినీ తిలకిస్తాడు. ఈ శ్లోకంలో పరమాత్మ వారు పశ్య అంటున్నాడు. దాని గురించి వివరించుకుంటున్నాం మనం. తర్వాత శ్లోకంలో అర్జునుడు వీళ్ళందరినీ తిలకించిన తర్వాత ఎవరిని? కౌరవపక్షంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ. ఇక అక్కడి నుంచే అర్జునుడి యొక్క విషాదం స్టార్ట్ అయిపోతుంది. ఆ విషాదంతో అర్జునుడు ఏం మాట్లాడాడు, అర్జునుడి యొక్క విషాదపూర్తిమైనటువంటి వచనాలు ఏమిటనేటువంటివి మనం రాబోయేటువంటి శ్లోకాల్లో చూస్తాం. అందుకే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారు చేసినటువంటి ఈ చర్య అంటే ఉభయశాల నడుమ భీష్మ ద్రోణాదులు ఎదురుకుండా అందరు రాజులు కనబడేలాగా ఆ దివ్య రథాన్ని ఎప్పుడైతే నిలిపి పశ్య అని ఎప్పుడైతే అన్నాడో ఈ చర్య అర్జునుడి యొక్క విషాదానికి కారణమైంది. అంటే కేవలం పశ్య ఒక్క మాట అన్నంత మాత్రాన ఇంత విషాదం చోటు చేసుకుంటుందా? ఇప్పటి వరకు కౌరవులు వీళ్ళని పెట్టినటువంటి బాధలు, పడినటువంటి కష్టాలు అన్నీ కూడా మర్చిపోయాడు అర్జునుడు. ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది అర్జునుడిలో? ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎదర జరగబోయేటువంటి కార్యానికి సూచనగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అన్నటువంటి పశ్య అనేటువంటి పదం ఒక గుళికిలా పనిచేసింది. అది అర్జునుడిని ఎంతవరకు తీసుకువెళ్ళింది అనేటువంటిది మనం రాబోయేటువంటి శ్లోకాల్లో వివరించి చెప్పుకుంటాం. అంటే ఉండకూడని చోట, ఉండకూడని వ్యక్తులపై ఉండకూడనటువంటి మమకారం ఉంటే అది మనిషిని ఎంతలా దిగజార్చేస్తుందని చెప్పడం కోసమే ఇక్కడ వచనాలు తెలియజేయబడ్డాయి మనకి. అయితే ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా కనుక పరిశీలించకపోతే మనకు అర్థం కాదు. అలాగే జ్ఞానానికి సంబంధించినటువంటి భగవద్గీతను తెలుసుకోవాలి అంటే మనకి శ్రద్ధ, భక్తి చాలా అవసరం. సత్వగుణ సంపన్నులకి మాత్రమే ఈ గీత అర్థమవుతుంది. ఓర్పు, సహనం కలిగి ఉండాలి. అలాగే జ్ఞానాన్ని వినాలి, ఆచరించాలి అనేటువంటి అర్హత కూడా ఉండాలి. ఈ అర్హతలన్నీ కూడా అర్జునుడికి ఉన్నాయి కాబట్టే సరైనటువంటి సమయంలో, సరైనటువంటి స్థానంలో, ప్లేసు, టైము చెప్పాడు కదా అర్జునుడు ఇంతకుముందు. నా రథాన్ని ఉభయశాల నడుమ ఉంచు అన్నాడు. ప్లేస్ ఎక్కడ ఉంచాలో చెప్పాడు. నేను అందరినీ బాగా పరిశీలించేంత వరకు, ఎవరితో యుద్ధం చేయాలో గమనించేంత వరకు అని చెప్పి టైం కూడా చెప్పాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అదే పని చేశాడు. ఏం చేశాడు? గీత ఆవిర్భావానికి సరైనటువంటి సమయంలో, సరైనటువంటి సమయం అంటే అక్కడ
యుద్ధానికి ముందు, యుద్ధానికి అందరూ సిద్ధమైపోయిన తర్వాత, ఈ రెండింటికి మధ్యలో, దానికి సిద్ధంగా ఉన్న తర్వాత, యుద్ధానికి ప్రారంభానికి ముందు సరైనటువంటి స్థానంలో ఎక్కడ భీష్మద్రోణ ప్రముఖత, భీష్మద్రోణాదులకి అభిముఖంగా అర్జునుడి యొక్క రథాన్ని ఉంచి అతనిలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి మమకారమైనటువంటి మాయాపొరల్ని బయటికి తీసుకొచ్చి వాటిల్ని ఒక్కొక్కటిగా తొలగించి అర్జునుడిని తన కర్తవ్యం వైపు నడిపించడం కోసం, మమకారం అనేటువంటిది ఎంత తపస్సంపన్నులైనా కావచ్చు, ఎంతటి విద్యాబుద్ధులు కలిగినటువంటి వారైనా కావచ్చు, మానవుల్ని ఎలా దిగజార్చేస్తుందని తెలియజేయడం కోసం, మానవ జీవితాల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి లేవనెత్తడం కోసం, మనందరూ ఈ గీతను పానం చేసి నిజ జీవితాల్లో ఆచరించి మన జీవితాలని మనం ఉద్ధరించుకోవడం కోసం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుడితో అన్నటువంటి పశ్య అనేటువంటి ఈ పదం ఒక గుళికలా పనిచేసింది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడి కోరిక మేరకు ఆ దివ్య రథాన్ని ఉభయశాల నడుమ భీష్మద్రోణాదుల సమక్షంలో అందరు రాజులు ఎదుట నిలిపి అర్జునునితో, ఓ పార్థ, ఇక్కడ చేరి ఉన్నటువంటి ఈ కౌరవుల్ని తిలకించు అన్నాడు అని హస్తిలో ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజుకి సంజయులు వారు 2 శ్లోకాల్లో తెలియజేశారు. ఏవముక్తో ఋషికేశ గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి అని తర్వాత అర్జునుడు ఏం చేశాడనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి శ్లోకంలో తెలుసుకుంటూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుతాం. ఆయన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.